గల్ఫ్ కార్మికులతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్. ఎన్నికలు రాగానే గల్ఫ్ బోర్డు పేరిట ఎలక్షన్ స్టంట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల్లో బీజేపీ అనుబంధంగా ఇండియన్ పీపుల్స్ ఫోరం గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి పనిచేస్తుందని తెలిపారు. రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐ సమస్య అయితే ఐపీఎఫ్ నుంచి జితేంద్ర వైద్య గారు వచ్చి చెప్పిండ్రు, దీన్ని క్యారీ చేయండి. కానీ రిజర్వేషన్ల పంచాయతీ రేవంత్ అబద్ధాలు చెప్పడం మళ్ళా మొదలు పెట్టిండు. రేవంత్ కంటే పెద్ద అబద్ధాల కోరు భారత రాజకీయాలలో లేరండి. అమిత్ షా గారు ఇంత స్పష్టంగా చెప్పిండ్రు, ప్రధానమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మేము ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాము, ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో పంచుతాము, వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతాము అని. కానీ ఇది ఇంత స్పష్టంగా అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు చెప్పినాక కూడా బండి సంజయ్ ఎందుకు చెప్తలేడు? నీకెందుకయ్యా? అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పినాక నీకు బండి సంజయ్ ఎందుకు చెప్తలేడు? నీకు కిషన్ రెడ్డి ఎందుకు చెప్తలేడు? దేశం నడిపించేది వాళ్ళ ఇలా ప్రధానమంత్రి ఆయన అవుతాడా? హోమ్ మినిస్టర్ ఎవరు దేశానికి? రిజర్వేషన్ చూసేదోళ్ళు మభ్యపెట్టించుడు బంద్ చేయి. రేవంత్, ముస్లిం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తీసేస్తుందా లేదా? మీరు అనేక మార్లు కోర్టు మీకు చివాట్లు పెట్టినా మీకు సుధరాయిస్తలేరు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్లు ముస్లింలకు పెడితే సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా మీరు సుధరాయించరు. మళ్ళా కర్ణాటకలో అదే తీసుకొచ్చి ఓబీసీలలో ఇరికిస్తున్నారు. ముస్లింల కులాలే లేవు, లేనప్పుడు మీరు ఎట్లిస్తారు రిజర్వేషన్లు? మతపరంగా ఇచ్చేదానికి రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టు ఒప్పుకోదు. ఇంకెన్ని రోజులు మీరు తుర్కోల వాళ్ళ ఓట్ల కోసం అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు? 100% ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతాం. ఇది అమిత్ షా గారు వాయిస్ లో మీరు విన్నారు. ఇది కేవలం మభ్యపెట్టనీకనే, నీ 6 గ్యారెంటీల గురించి మభ్యపెట్టనీకనే. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ పార్టీ స్టాండ్ చెప్పలేకనే మభ్యపెట్టడం. ఎన్ఆర్సీ మీద మీ పార్టీ స్టాండ్ అది మీకు చేతగాకనే మభ్యపెట్టడం. మీరు యూనిఫామ్ సివిల్ కోడ్, मैं बोल रहा हूं आज यूनिफॉर्म सिविल कोड लागू होगा तो सबसे पहले मुसलमान महिला संतुष्ट होगी. सबसे बड़ा बेनिफिशियरी मुस्लिम वुमेन है यूसीसी से. ट्रिपल तलाक से फायदा हुआ उनको, यूसीसी से ज्यादा फायदा होगा. एक तो तलाक देना अभी दिक्कत है, अभी दूसरा शादी करना भी दिक्कत होगा.